హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. ఆదిపురుష్ మూవీ గురించి చెప్పుకుంటే ఆది నుండి అన్ని ఆటంకాలే. ఒకరికి సినిమా నచ్చలేదు, ఒకరికి నచ్చిందని ఫ్యాన్స్ కొట్టుకోవడము, కొంతమంది థియేటర్స్ బదులు కొట్టడము, కొంతమందికి సన్నివేశాలు నచ్చలేదు, కొంతమందికి ఇంకేదో నచ్చలేదు, కొంతమందికి అది అసలు రామాయణంలానే కనిపించలేదు. అన్ని కాంట్రవర్సీలే ఎప్పటి నుండో చూస్తున్నాం మనం. అయితే గ్రాస్ అయితే డబ్బులు అయితే బాగానే వచ్చేస్తున్నాయి, కానీ చాలా కాంట్రవర్సీస్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో రీసెంట్గా తెలిసిన ఇంకొక న్యూస్ ఏంటంటే కాఠ్మండు, నేపాల్లో బ్యాన్ చేశారు మూవీని అనేసి. ఈ చిత్ర యూనిట్ కూడా వాళ్ళకి లెటర్ ఏదో రాశారంట, క్షమించండి అనేసి. దాని గురించి చెప్పండి ఒకసారి. అంటే ఇక్కడ ఆదిపురుషు అంటే సినిమాలో ప్రధానంగా ఆ సినిమా మేకింగ్లో చాలా తప్పులు ఉన్నాయమ్మా. దాంతో అందరికి కూడా కొంచెం విమర్శించకుండా ఉంటే మనం లేవనుకుంటారు, మనకి విమర్శ తెలియదు అనుకుంటారేమో అని విమర్శిస్తున్నారు చాలామంది. ఎందుకంటే అక్కడ ఏ రకంగా దీన్ని కాంప్రమైజ్ అయిపోయి రామాయణం కదా దీన్ని మనం కాపాడుకుందామని ఆలోచించినట్టయితే అది కాదు. ఇప్పుడు నేపాల్ వాళ్ళు ఎందుకంటే అలాగా దీని సినిమాని బ్యాన్ చేశారు, అక్కడ థియేటర్లు అవన్నీ పగలగొట్టారంటే సీత నేపాల్ బిడ్డ కనుక అది లేదు అని అసలు ఆ నేపాల్ ప్రస్తావన లేకుండా అంటే ఆ చరిత్రని తారుమారు చేయడం వాళ్ళ కోపం వచ్చింది. మూవీలో నేపాల్ కాకుండా భారతదేశానికి చెందినట్టుగా చూపించారు సీత. అదే అందువల్ల చరిత్రను తారుమారు చేయడం వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఇంకా బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడమే కాకుండా బ్యాన్ చేసే ముందు కోపం వచ్చి ఆ థియేటర్ మీద ఏమో దాడి చేశారన్నమాట. దాడి చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా కలిసి లేదు పొరపాటు అయిపోయింది, తప్పుని మన్నించండి, మేము డెఫినెట్గా ఇది మళ్ళీ పునరావృతం కాదు అని వీళ్ళు మన్నించమని కోరుకున్నట్టయితే మన తాలూకు ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా అప్పుడు మళ్ళీ సినిమాలు ప్రదర్శిస్తున్నట్టుగా వినికిడి ఇది. ఇక సినిమాని చాలా అస్తవ్యస్తంగా తీశారమ్మా. ఏంటంటే రాముడులా లేడు, రాముడు కండలు తిరిగిపోయి ఉండడం అది కరెక్ట్ కాదు కదా. సీత ఏమో ఒక బ్లౌజ్తో ఉండదు, స్లీవ్లెస్ జాకెట్ కాదు, అసలు జాకెట్టే ఉండదు. తర్వాత వీళ్ళు ఏం చేద్దామని అంటే ఎలా సీతమ్మ వారి తాలూకు వేషధారణతో ఆకర్షిద్దామన్నా పాపం కళ్ళు పోతాయి కదా. సీతమ్మ వారిని సెక్సీ దృష్టితో చూస్తే కళ్ళు పోవడమే కదా. మరి డైరెక్ట్ అంతే కదమ్మా, అది లోపల జాకెట్ ఉండదు. మరి ఎందుకు అలా చేశారు ఆ డైరెక్టరు, ఎందుకు అలా రాశాడు ఆ రచయిత? చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి, డబ్బులో పక్క నుంచి కలెక్షన్ వచ్చేస్తుంది. ఏదో విధంగా మసిపూసి మారేడుకాయ చేసి ఇది రామాయణం కదా, ఈ రామాయణం మామూలుది కాదు, చాలా గొప్పది, చరిత్రాత్మకంగా మిగిలిపోవలసిన సినిమా అని చెప్పేసి బాగా ఓటీటీ అమ్ముకున్నారు, తెలుగు రాష్ట్రాలు అమ్ముకున్నారు. తర్వాత మళ్ళీ వచ్చినటువంటి కలెక్షన్ కూడా బాగున్నాయి. ఇప్పుడు డ్రాప్ అయిందని చెప్పారు. మొత్తానికి 500 కోట్లు అంటే 500 కోట్ల కంటే ఎక్కువే వచ్చాయి. సినిమాకి నష్టం ఏం లేదు, కానీ సినిమాకి రావలసినంత ప్రాశస్త్యం, రావలసినంత వైభవం రాలేదనే నా బాధ. అయితే సినిమాలో హనుమంతుడి పాత్ర గురించి చెప్పుకుంటే, హనుమంతుడు అంటే భక్తికి ప్రధానం. తల్లిదండ్రుల మీద మనకి ఎటువంటి భక్తి ఉంటుందో హనుమంతుడు అంతకన్నా ఎక్కువ భక్తుడు. శ్రీరాముడు అంతే కదా. రాముడు సీత ఇద్దరు తల్లి తండ్రి కదా హనుమంతుడికి, అంటే ఇద్దరు తల్లిదండ్రులాగే చూసుకుంటాడు ఆయన. కానీ సినిమాలో చూసుకున్నట్లయితే ఆ భక్తి రూపంలో ఉన్న హనుమంతుడిని ఎక్కడా చూపించలేదు అసలు. దాని గురించి మీరేమంటారు? అసలు హనుమంతుడి భక్తి రూపమే కనిపించలా, కామెడీ డైలాగులు రాశారు. అదే ఏదో మరి అంటే హనుమంతుడు వానరుడు కదా, వానరుడు అంటే కామెడీ చేస్తాడు అనుకున్నాడేమో, కానీ హనుమంతుడు మామూలు మనిషి, సాధారణమైన మనిషి కాదు. హనుమంతుడికి ఆయన విశ్వరూపం చూస్తే పంచముఖ ఆంజనేయం 5 ముఖాలతో ఉంటాడు, మంచి పండితుడు, రాముడు వారి కంటే తెలివైనాడు. అర్థమైందా? ఆయనకి మరణం లేదు, చిరంజీవి. ఆయన హనుమంతుడు తక్కువవాడు కాదు.
ఎంత భక్తులంటే గుండెలు చీల్చి సీతమ్మని చూపించారంటే, రాముని చూపించారంటే ఇంకా చిన్న విషయం అది, గుండెలు చీల్చి. అలాగే తర్వాత ఇక పోయినట్టయితే సీతమ్మ వారు పాపిట్లో ఒక సింధూరం పెట్టుకుంటే ఏంటంటే నాకు స్వామివారి మీద ఉన్న భక్తి అంటే ఒళ్ళంతా పూసేసుకున్నటువంటి ఒక మూఢ భక్తుడు. అటువంటి వ్యక్తిని ఎంత బాగా చూపించాలమ్మా. రావణాసురుణ్ణి కూడా అక్కడ రాముడు చంపుతాడని ఊరుకున్నాడు, కానీ లేదంటే రావణాసురుణ్ణి కూడా చంపేటువంటి దీశాలి. అది రాముడి చేతిలో చావాలి గనక అలాగనమాట. అందువలన ఆ క్యారెక్టర్ని ఏమాత్రం మిస్ఫైర్ చేసినప్పుడు కూడా చాలామందికి బాధపడుతుంది. తర్వాత లక్ష్మణుడి క్యారెక్టర్ కూడా అంతంత మాత్రంగా చేయడం అది కరెక్ట్ కాదు. అంటే రామాయణాన్ని కరెక్ట్గా చూపించలేదు. అది తెలిసిన వాళ్ళు ఎవరూ చూడలేదో ఏమో మాకు తెలియదు, కానీ రామాయణాన్ని కరెక్ట్గా చూపించకపోవడం వల్ల వాళ్ళకు వచ్చిన బాధ అది. నేపాల్ కాఠ్మండూలో బ్యాన్ చేశారన్న విషయం ఆల్రెడీ తెలిసింది, కానీ మధురాలో కూడా ఏం జరిగిందంటే కొంతమంది ఎవరైతే శ్రీరాముడు భక్తులు ఎవరో ఉంటారో ఒక థియేటర్ని మొత్తం పోస్టర్లు ఉంటాయి కదా బయట, ఆ పోస్టర్స్ అన్నీ చించేసి గ్లాసులు అన్నీ బద్దలు కొట్టి ఆ థియేటర్ వాళ్ళ మీద వీళ్ళు పగ తీర్చుకున్నట్టు చేశారనమాట. థియేటర్ ముందు నిరహన్లు కూర్చుని చాలా రోజు అంటే ఒక రోజంతా అక్కడ కూర్చుండిపోయి ఆ మూవీ ఆపేస్తే గానీ ఆ థియేటర్ దగ్గర నుండి కదలని పరిస్థితులు వచ్చాయి. అవును, దాని గురించి ఏమంటారు అసలు? దాంట్లో మీకు ఆ సినిమా చూసిన తర్వాత కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత దానికి నిరసన ఆ విధంగా తెలియజేశారన్నమాట. అంటే అక్కడ కొంత చేదస్తం కూడా సినిమా అంటే మేకర్స్ ఉందమ్మా. చేదస్తం అంటే ఒక సినిమా హాల్లోకి వెళ్ళమంటే బాగుంటుంది, కానీ ఒక గుడిలోకి వెళ్ళమన్నట్టుగా వెళ్తే అంటే కొంచెం కోపాలు వస్తాయి కదా. ఇక్కడ అదే కదా చేశారు, అది చేయలేకపోయారు కానీ చేసింది అదే కదా. తర్వాత ఏంటంటే ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కోపాన్ని ఆపుకోలేకపోయారు అన్నమాట. అది దానివల్ల ఈ ప్రొడ్యూసర్లకు ఏమి నష్టం లేదు, కానీ అక్కడ థియేటర్ యజమాని నష్టం కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా సినిమాని దాడి చేసి చెద్దగొట్టినట్టయితే మళ్ళీ ఇట్లాంటి సినిమాలు ఆడించరు అనేదో ఒక వార్నింగ్ లాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో థియేటర్ని నాశనం చేశారన్నమాట. అది అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది, రామాయణంలో రాముడి ఫ్యాన్స్ కొంతమంది వెరసి మొత్తం అందరూ కలిసి ఆ థియేటర్లు నాశనం చేశారన్నమాట. ఆ నిరసన తెలియజేశారు. అది రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారు కాబట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందరూ. అయితే నేపాల్లో ఇక పైన మన తెలుగు చిత్రాలు ఏవి పడవు అనేసి అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అంటే కొంతకాలం కోపం ఉంటుంది, కానీ కోపం ఉంటుంది. మంచి సినిమాలు ఎందుకు వేసుకోరమ్మా? మంచి సినిమాలు చూడదగ్గ సినిమాలు ఉంటే ఎందుకు వేసుకోరు? శంకరాభరణం చూడలేదా? తెలుగు సినిమాలు పడవని ఎలాగనుకుంటాం? సినిమా బట్టే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏదో వాళ్ళ తాలూకు అది ఈగోలు దెబ్బతిందా తట్టుకోలేకపోయారు, కానీ మంచి సినిమాలు ఎందుకు పడవమ్మా? బ్రహ్మాండంగా పడతాయి. అది అయితే మరి ఆదిపురుష్ రైటర్ విషయానికి వస్తే, సో రైటర్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అంత పాన్య మూవీస్ తీస్తున్నారంటే. కానీ తెలిసిన విషయం ఏంటంటే రైటర్ పాపం ఒక గుడికి వెళ్ళి రామాయణంలో నా వంతు సాయంగా నేను టికెట్లు ఇద్దామని మంచి చేయాలని ఒక గుడికి వెళ్ళి టికెట్లు ఇచ్చారు. ఆయనకి రివర్స్ అయిపోయి పూజారి అండ్ గుడికి వచ్చిన భక్తులు కూడా ఆయన మీద హోరాహోరీగా మాటలు అనేసి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి కొట్టడం వరకు కూడా వచ్చారంట. దాని గురించి ఏమంటారు? పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు, ఈయన నాకు ప్రాణహాని ఉంది. అవునమ్మా, ఇక్కడ భారతదేశంలోనే అత్యున్నతమైన రైటర్ అని ఆయన అనుకున్నాడు. ఓమరావతి పెద్ద డైరెక్టర్ అనుకున్నాడు. మరి నిజంగా సూపర్ స్టారే మరి మన ప్రభాసు అనుకొని చేసిన సినిమా. కానీ థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి తెలిసింది సినిమా కాదని, అందులో హనుమంతుడు బఫూన్ లాగా ఉన్నాడని, రాముడు కండలు తిరిగి ఉన్నాడు కానీ సుకుమారుడుగా లేడని, సీతమ్మనేమో ఒక రవిక లేకుండా చూపించారని అస్తవ్యస్తంగాన, ఇవన్నీ తర్వాత తెలిసాయన్నమాట. నేపాల్ వాళ్ళు బిడ్డ అనుకుంటున్నప్పుడు ఇవన్నీ సహించగలరా? అందుకనే వాళ్ళు ఈయన్ని రైట్ అంటే అందరూ వెళ్ళిపోయినారు, చూసిన తర్వాత ఏమిటండి మీరు ఇక్కడ ఈ రామాలయంలో ఈ రాముడితో మీకున్న సంబంధం ఏంటంటే ఆదిపురుష సినిమా రాసిందే నేనని చెప్పాడు అన్నమాట. ఆ మాట చెప్పకపోతే ఏ బాధ లేదు. ఆ సినిమా రాసిందే నేనంటే మొత్తం అందరూ కలిసి
చెదగొట్టేశారన్నమాట. అంటే ఆయనకి భయం వేసింది, ప్రాణహాని కూడా ఉంటుందేమో అన్న భయం వేసింది అన్నమాట. అప్పుడు ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, అయితే రైటర్ కదా, స్తంభం లాంటి వాడు కనుక అలాంటి రామాయణాన్ని మిస్గైడ్ చేయడం వాళ్ళు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక వాళ్ళని అంటే అలా చావగొట్టారన్నమాట, అంతేగాని చంపేయలేదు. అది మా తర్వాత విడిచిపెట్టేశారన్నమాట. ఏదేమైనప్పుడు కూడా ఆదిపురుషుకి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నెంబర్ 1 రైటరు, నెంబర్ 2 ఓం రౌత్. వాళ్ళు అన్యాయం చేశారమ్మా. అక్కడికి ప్రభాస్ ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు, ఎందుకో రామాయణం మిస్గైడ్ అవుతున్నట్టుంది, రామ్ భక్తులు చాలామంది ఉన్నారు ఇండియాలోను, వాళ్ళు తిరగబడితే మళ్ళీ మనకి రివర్స్ అయిపోద్ది సీన్ అని చెప్తూనే ఉన్నారు. చెప్పినప్పుడు కూడా మరి ఎవరు వినడం లేదు మాట. వెనక ఈరోజు కొన్ని అంటే పాన్ ఇండియా స్టార్గాను ఇంటర్నేషనల్ స్టార్గా ఉండవలసిన ప్రభాస్ వెనకబడిపోయాడు. మళ్ళీ రావాలంటే ఇంకేదో మంచి సినిమా రావాలి ఒకటి. రెండవది ఏంటంటే పాన్ ఇండియా అంటే మిగతా దేశాల్లో సినిమా ఆడదు. ఆడడానికి కారణం ఏంటంటే మూలాలు లేవు. అంటే మీకు ఏదైనా నేను ఓ మాట చెప్పాను అనుకో, నువ్వు మాట చెప్పానుకో, నీ మీద నమ్మకం ఉంటే నమ్ముతారు. మన యూస్ పర్సన్ అంటారు కదా, నువ్వు చెప్పిన దాన్ని నమ్మకం ఉంటే వేల కొద్దీ చూస్తారు. నమ్మకం లేకపోతే అక్కడ నిజేముంది, మన 93, 24 వస్తాయి యూస్. అలాగే చెప్పాలంటే ఇక్కడ సినిమా చేసామంటే రేపొద్దున్న ఏదైనా ఓం రౌత్ సినిమా తీశారంటే కొంచెం చూడాలంటే డౌటే. ఆ రచయిత రాశారంటే నువ్వు పూర్తిగా మహాభారతం తీశారనుకోండి, ఎవరు చూడరు కదా. ఇప్పుడు రాజమౌళి సినిమా ఎవరు చూడరు ఇప్పుడు, ఎందుకంటే ఆయన బాగా తీస్తాడు. భారతదేశమే కాదు ప్రపంచం అంతా బాగా ఆడుతుంది. అది ఎలా ఉంది అని పరిశీలించవలసిన అవసరం లేదు, బేరమాడేస్తారన్నమాట అంతే. ఇప్పుడు సినిమా ఎందుకు ఆలోచిస్తున్నారు, 1000 కోట్లు పెట్టి మహేష్ బాబు సినిమా చేస్తూ ఉంటున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఇటు మహేష్ బాబు సినిమా 1000 కోట్లు పెట్టి తీసినట్టయితే 1500 కోట్లు వస్తుందా, అంటే రాకపోతే ఏం చేయాలి, రాజమౌళి ఆ భారం వహిస్తారన్నమాట. దానికోసం ఈ ప్లానింగు, ప్రోపగండా, మార్కెటింగ్లోనే ఇంత టైం పడుతుంది ఆయనకి. అలాగుండాలి కానీ అది క్రైటీరియా ఇదానా కాదు కదా. వీళ్ళ తాలూకు ఒక తొందరపాటు కానీ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ద గ్రేట్ ఫెయిల్యూర్ అన్నమాట. మూవీ తీసిందేమో ఓం రౌత్ డైరెక్టర్. ప్రొడ్యూసర్కి కూడా బాగానే వచ్చింది. మొదటి రోజు 140 కోట్లు వచ్చింది, రెండవ రోజు 130 కోట్లు వచ్చింది, మూడో రోజు 40 కోట్లు వచ్చింది, దగ్గర దగ్గర 500 కోట్లు వచ్చేసినాయి, పెట్టిన దానికి వచ్చేసింది. కానీ నష్టం వాటిల్లింది ఎవరికంటే యాజమాన్యానికి. అండ్ చిత్ర బృందంలో ఇంకొక రైటర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెర వెనుక వాళ్ళకి ప్రాణహాని అని వాళ్ళు ఉంటే చాలా థియేటర్స్ పగలగొట్టి ఫ్యాన్స్ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి నష్టపోయిందేమో వీళ్ళు. ప్రధానంగా ప్రభాస్ని చూసుకుంటే ఒక మంచి హిట్ ఇస్తుంది అనుకున్న సినిమా ఇలా బోర్లా పడింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ సిచ్యువేషన్ ఏంటి అసలు? ప్రభాస్ సిచ్యువేషన్ మంచి సినిమా చేసుకోవాల్సిందే. మంచి సినిమా చేసుకోకపోతే రాధేశ్యాము, దాని మీద గిద్ది మంచి సినిమాని పేరు రాలేదు కదా. ఆ ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడే మాటలు వింటుంటే ఎంత దూరం వెళ్ళి మాట్లాడుతున్నారు, ఎంత కసిగా మాట్లాడుతున్నారు. చంపేస్తారు నా కొడుకు అంటున్నారు మా డైరెక్టర్ కావాలనే పాడు చేశారు అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో తెలుగు వారికి బాగా పేరు వస్తుంది కనుక బాలీవుడ్కి తెలుగు వారికి పట్టం లేదు కదా, అందువల్ల బాలీవుడ్ వాళ్ళు చేసిన కొట్టు అంటున్నారు కొంతమంది. దేన్ని నమ్మాలి, మనం దేన్ని నమ్మకూడదు, నమ్మి మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే రకరకాలుగా పోతుంది మనసు. ఎందుకంటే ఆ సినిమా హిట్ అయితే చాలా బాగుంటుంది ప్రభాస్కి, కానీ హిట్ అవ్వలే. సో అయితే మనం ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకా ఎన్ని మాట్లాడుకోవాల్సి ఉంటుందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. కాంట్రవర్సీ మీద కాంట్రవర్సీ, న్యూస్ మీద న్యూస్, ట్రెండింగ్ న్యూసెస్ వస్తూనే ఉన్నాయి. అవునమ్మా, అది ఇప్పుడు ఎందుకంటే ఈ సినిమా గురించి ఎంతవరకు బ్యాడ్ చేయాలో అంతవరకు బ్యాడ్ చేస్తున్నారు. ఒకటి అంటే మరి నా దృష్టిలో స్టిల్ ఐ బిలీవ్ అంత బ్యాడ్ సినిమా కాదు కానీ బ్యాడ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ చూస్తుంటే విపరీతంగా ఉన్నాయి. బాలీవుడ్ వారికి కూడా లడ్డూలా దొరికింది ఈ సినిమా విమర్శించడానికి. మీరేం పెద్ద ఏం పొడి చేశారు లాస్ట్కి అని అనడానికి అవకాశం దొరికింది ఇప్పుడు ఈ రోజుని. మనం అంతా వెరసి ప్రభాస్ని మాత్రం
ఒక వెనక్కి తోస్తారు. ఇప్పుడు ప్రభాస్ కంటే తారక బాగున్నాడు, ప్రభాస్ కంటే అర్జున్ బాగున్నాడు, ప్రభాస్ కంటే మహేష్ బాబు బాగున్నాడు. అంటే సినిమా ప్రభాస్ మళ్ళీ హిట్ అయ్యి పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న తర్వాత కదా. అందువల్ల ఆ రోజు తొందరలో రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ తీసే మూవీ అన్న ప్రభాస్కి ఒక హిట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.